డాక్టర్ పిల్లలు పుట్టని చెప్తే వెంటనే నిర్ణయాలు తీసుకోవడమేనా? ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అసలు పుట్టని తెలిస్తే మన తలరాతని అనుభవిస్తాం, అంతేగాని ఇంకో పెళ్లి చేసుకుంటావా? నో, ఇలాంటి నా ఊహల్లో కూడా నేను భరించలేను. భువనా, నీకు తెలుసు కదా నువ్వంటే నాకు ప్రాణమని. అందుకే అడుగుతున్నానండి. నీ వల్ల ప్రాణం పోసుకునే బిడ్డ నాకు కావాలి. ఆ బిడ్డను చూసుకుని నేను గొడ్రాలన్న విషయం మర్చిపోవాలి. దయచేసి పెళ్లికి ఒప్పుకోండి. నో, నథింగ్ డూయింగ్ భువనా. నీ కోసం కావాలంటే ఏ పనైనా చేస్తారు కానీ ఇలాంటి పిచ్చి పని మాత్రం చేయను. ఎస్ మావయ్య మాట్లాడే. దానికి బుద్ధి లేదు. పెద్దవాళ్ళు మీకైనా బుద్ధి లేదా? తను తల్లి కాకపోయినా నిన్ను తండ్రిని చేసి నీకు పుట్టే పిల్లలతో అమ్మాని పిలిపించుకోవాలని ఆశపడుతోంది. భువనా కోరికలో త్యాగం తప్ప స్వార్థం లేదు అల్లుడు. ఏంటండి మీరు మాట్లాడేది? దివా, నువ్వైనా చెప్పరా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న భార్య బ్రతికుండగా బుద్ధున్నవాడు మళ్ళీ ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా? ఎవరి సంగతో నాకెందుకు? నేను చేసుకోను, అంతే. చచ్చినా చేసుకోను. భువనా, 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 ఎందుకు ఇలా చేశావు? చెప్పు. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? చచ్చిపోతే నా కోరిక ప్రకారం అప్పుడైనా రాధికను పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మీ కడుపుని బిడ్డగా పుట్టచ్చు. అందుకే అంటే నువ్వు చచ్చిపోతే నేను బ్రతుకుంటాననుకుంటావా? నా కోరికను మీరు కాదన్నాక నాకు మాత్రం ఈ ప్రపంచంలో పనే ఉందండి. నేనెందుకు బ్రతకాలి? అంటే ఈ సమస్యకి చావే పరిష్కారమా? చెప్పు. అవును, నా సమస్యకు పరిష్కారాలు రెండు. ఒకటి మీ పెళ్లి, రెండు నువ్వు చచ్చిపోతేనే బతకను భువనా, బతకను. I can't live without you. భువనా, నీ ఇష్టం భువనా, నీ ఇష్టం.